హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈ వారం క్లాసెస్లోనికి వెళ్దామండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఆ ప్రార్థనలో పాల్గొని లెట్ us pray. మహోన్నతుడా, పరిశుద్ధుడు, పరలోకముందున మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మరొక వారం నాయన తండ్రి, అయా వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈరోజు లెసన్ అంతయు కూడా మీ అధ్యక్షను జరిపించుకోండి తండ్రి. మా మనోనేత్రాలు మీరు తెరుచుచున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క సమయాన్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన యేసు క్రీస్తు పరిశుద్ధనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి ప్రే. ఆమేన్. Amen. Praise the Lord. Well, it's good to be back with you, and we're looking forward to another week of studies. ఈరోజు మరలా మీతో ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరొక వారము మనము బైబిల్ పాఠాలని ధ్యానిద్దాము. And we hope that you're benefiting greatly from the study. We hope you're getting some good information. ఈ యొక్క పాఠాల ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని, లాభపడుతున్నారని మేము నమ్ముచున్నాము. And of course, with the study, we're making preparation for the soon coming of Jesus. ఈ యొక్క పాఠాలన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభు రాకడికి సిద్ధపడి ఉండడము, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. Today we're going to continue our study on receiving the Holy Ghost. We want you to know that this is available for you in this day we live in right now. మనము ఈ యొక్క పాఠంలోనికి ముందుకు వెళ్దామండి. గడిచిన వారము మనం ధ్యానించుచున్న విధంగా పరిశుద్ధాత్మను వరము ఆనాడు ప్రభు ఏ విధంగా అయితే అందరి మీద కుమ్మరించాడు, ఈరోజు కూడా మనందరికీ ఆ యొక్క బహుమానము అందుబాటులో ఉన్నది. And we had studied about who has received the Holy Ghost. This is the initial sign of the reception of the Holy Ghost. It happened to all the apostles, Mary the mother of Jesus, Samaritans. We studied about Cornelius. మనము ఈ యొక్క బైబిల్ స్టడీలో ముఖ్యంగా బాప్తిస్మము, అదేవిధంగా పరిశుద్ధాత్మ వరము, ఆదిమ సంఘము, రక్షణ ప్రణాళికను ప్రజలకు ఏ విషయాలు వారు తెలియపరిచారు. పెంతుకోస్తు పండగ దినము రోజు నుంచి ప్రతి చోట వారు ఏ మార్పు లేకుండా ఎలా తెలియపరిచారో మనం చూస్తున్నాం. ఆదిమ అపోస్తులు, అదేవిధంగా తల్లి అయిన మరియ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. సమరియాలో, అదేవిధంగా కొర్నేలి ఇంటి వారు, ప్రతి చోట బాప్తిసం జరిగిన సందర్భాలు, పరిశుద్ధాత్మను పొందుకున్న సందర్భాల్ని మనం చూస్తున్నాము. Now, this is a really intriguing scripture. A lot of this is just passed over, but there's some good information in here for us. మరి చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగాలండి, అదేవిధంగా చాలా ప్రాముఖ్యమైన సంగతులు కూడా ఇందులో దాచబడి ఉన్నవి. చాలాసార్లు మనం త్వరగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము, వీటిని మనం గ్రహించకుండా వెళుతున్నాము. That's why we like to go into quite a bit of detail. We're going to go to Acts the 18th chapter, and we're going to look at the 23rd verse. చూడండి ఒకసారి ఈరోజు అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని వచనాల్ని మనం ధ్యానిద్దాము. Now this is where the Apostle Paul starts his third missionary journey. He's preaching the gospel now, and he's on his third missionary journey when he comes down to the location where he finds a certain Jew named Apollos. మరి అపోస్తులైన పౌలు గారు తన యొక్క 3వ మిషనరీ జర్నీలో తన ఒక వ్యక్తిని కలుసుకుంటాడు. ఆ వ్యక్తిని కలుసుకున్నప్పుడు జరిగిన సందర్భాన్ని మనం చూద్దాము. అక్కడ కొంతకాలము ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును పృగ్రియ అందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచును. Now look at this very carefully, the 24th verse. And a certain Jew named Apollos, and he was born in Alexandria. Now notice, he was an eloquent man. He mighty in the scriptures, and he came to Ephesus. చూడండి 24వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక యూదుడు గురించి చెప్పబడుతుంది. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెస్సునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రావీణుడనై ఉండెను.
So mighty, of course, at this time in the Old Testament, scriptures, the prophecies, he knew all these things. అతను ధర్మశాస్త్ర విషయంలో కానివ్వండి, పాత నిబంధన విషయంలో కానివ్వండి, చక్కటి అవగాహన, చక్కటి జ్ఞానవంతుడై ఉన్నాడు ఈ అపోల్లో అను ఒక యూదుడు. But as far as, of course, the New Testament plan of salvation, starting on the day of Pentecost, it was just beginning to come into being. And, of course, at this time, Alexandria, look at verse number 25, and gives us a clue of what he knew and didn't know. 25వ వచనం చూడండి. తను ఈ విషయాల్ని తెలుసుకోవడానికి అతడు ప్రభు మార్గ విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తీసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడ ఆరంభించెను. So he was instructed in the way of the Lord. తను ప్రభువును గురించిన మార్గం విషయమై ఉపదేశం పొందాడండి. He was fervent in his spirit. ఆయన ఆత్మలో చాలా తీవ్రత ఉన్నది. ఈ విషయాలు ఇంకా తెలుసుకోవాలని, వీటిని అదే విధంగా అదే తీవ్రతతోటి భారముతోటి ఇతరులకు కూడా బోధిస్తూ ఉన్నాడు. And he taught diligently the things of the Lord. యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడ ఆరంభించెను. But now this next couple of words lets us know something here. Knowing only the baptism of John. అయితే అక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. తనకు తెలిసిన విషయం ఏంటంటే యోహాను బాప్తీసం మాత్రమే తెలుసుకున్న వాడు ఆయనను. తనకి బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క బాప్తీసముల గురించే ఎరిగిన వాడిగా కనబడుతున్నాడు. Now I want you to notice something here. Let's go back real quick to Acts 8th chapter and the 16th verse. ఒకసారి అపోస్తల కార్యము 8వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు, అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తీసం మాత్రము పొంది ఉండిరి. Now remember, even here, now these people, of course, had been baptized, and but as yet the Holy Ghost had not fallen upon them. Only they were baptized in the name of Jesus. So indicating there's two baptisms, water and spirit. మరి అయితే ఇక్కడ మనం చూసినప్పుడు సమరియలో వారు కేవలము నీటి మూలంగా ప్రభు నామములో బాప్తిజం తీసుకున్నారు, యేసు క్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్నారు, కానీ ఇంకా పరిశుద్ధాత్మను వరము పొందలేదు. సో ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించే విషయం గురించి మాట్లాడబడుతున్న విషయాన్ని మీరు చూశారు. Verse 17. మరి 17వ వచనాన్ని చూసినప్పుడు, అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. Is that 8 and 17? Yes, sir. Okay, so there it shows what the other baptism was. మరి They were ఇక్కడ baptized in Jesus' name, but they were only baptized in Jesus' name, but then they laid the hands on and they received the other baptism. వారు ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. Same basic situation we're studying here. Apollos was well learned in Scripture and all these things of the Old Testament, but he only knew the baptism of John. He needed to be baptized with the Holy Ghost. మరి అదే విధంగా ఈ అపోల్లో కూడా యోహాను గురించిన బాప్తిస్మే తెలుసు గాని, యోహాను ఇచ్చిన బాప్తిస్మే తెలుసు గాని పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ఇతనికి తెలియదు. Of course, it does not say in every situation, every detail. It does not say that he received the Holy Ghost, but of course we know that he did. At least it was taught to him. అయితే ఇక్కడ ఇతను పరిశుద్ధాత్మను పొందుకున్నాడు లేదా మరి ఏం జరిగింది అన్న పూర్తి వివరణ తెలియదు, కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే తనకు దేవుని యొక్క మార్గమును గురించి పూర్తిగా వివరించబడెను అన్న విషయాన్ని ఆ మాటను మనం ఇక్కడ చూస్తున్నాము. Now look what the scriptures do. Look what God's doing now. There are many people, maybe I don't know who else listening, but if you may be well versed in scripture, you may be faithful to God, you may be just like here with Apollos, and study the scriptures and all of that, but
God wants to expound unto you and me, look at this, the way of God more perfectly, more complete. మరి ఎవరు వింటున్నారో మాకైతే తెలియదు కానివ్వండి, ఇక్కడ జరిగిన సందర్భమే ఈరోజు ఉదయకాలం మందు జ్ఞాపకం వస్తుంది. ఎందుకనంటే ఆనాడు లేఖనాల యందు ప్రావీణ్యుడైన తనకు దేవుడు పూర్తి వివరాలు తెలియపరచాలని ఏ విధంగా అయితే దేవుడు మార్గం తెరిచాడో, ఈరోజు మనందరం కూడా పూర్తి వివరణ తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. 26వ వచనం. So just like today, there are many diligent people that study the Bible, many diligent people that are serving God, but God wants you to have a completeness in your salvation. మరి ఈ రోజుల్లో కూడా చాలా మంది మరి చాలా వాళ్ళు బైబిల్ని వెతుకుతున్నారు, లేఖనాల్ని చదువుతున్నారు. నమ్మకస్తులైన వారు, సిన్సియర్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వారందరూ కూడా దేవుని మార్గాన్ని పూర్తిగా తెలుసుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశమైనది. 26వ వచనంలో ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. So they took him aside, Aquila and Priscilla, and they expounded unto him the way of God more fully. మరి ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. Verse 27. 27వ వచనం. తరువాత అతడు అకాయకు పోదలచినప్పుడు అతన్ని చేర్చుకొనవలని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడికి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. So he knew only the baptism of John. They, in the fullness of their teaching, they told him about the Holy Ghost because he only knew only the baptism of John. And then he went everywhere. మరి చూడండి, బహుశా ప్రిస్కిల్లా అకులా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించే విషయము వీటన్నిటిని గురించి పరిపూర్ణంగా తెలియపరిచి ఉండవచ్చు. తద్వారా అతను వీటన్నిటిని తెలుసుకొని అతడు అకాయాకు పోదలొచ్చినప్పుడు అతన్ని చేర్చుకోవాలని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడికి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. So Apollos, he even convinced the Jews and some of the Jews by the scriptures that he knew that Jesus was the Christ. అంతే కదండి, యేసే ఈ క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. Now, the 19th chapter, we didn't want to skip anything there. We want to continue right on. The 19th chapter. ఆ తరువాత 19వ అధ్యాయంలో జరిగిన విషయాన్ని మనం చూద్దామండి. మొదటి వచనము. Read that 19th chapter, first verse, if you would. మొదటి వచనం చూద్దామండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెస్సునకు వచ్చి కొందరును శిష్యులు చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా. So while Apollos went down to Corinth and dwelled there and taught there, Paul passed through the upper coast, came to a place called Ephesus, and finding certain disciples. చూడండి, ఇక్కడ అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అక్కడ కొంతమంది శిష్యులు పౌలు గారికి కనపడ్డారంట. Just like Apollos and Aquila and Priscilla and Apollos, we don't see all the conversation there, but we see the details. And so it was. We don't know how he found these disciples and so forth, but ప్రిస్కిల్లా అకులా ఏ విధంగా మరి అపోల్లోకి చెప్పారో అన్ని విషయాలు మనకి తెలియపరచబడలేదు. కానీ అదే విధంగా ఇక్కడ కొంత వివరణ మనకి దొరుకుతుంది. ఏంటి అని అంటే, అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంకొంతమంది శిష్యులు వీళ్ళందరూ కూడా మరి వారిని పౌలు గారు కలిసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. So evidently there was some conversation that took place, and he found out they were believers, they were disciples. బహుశా వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మధ్య జరుగుతున్న సంభాషణ బట్టి వీరు శిష్యులు అని మరి పౌలు గారు గుర్తెరిగారు.
Now here's a very critical portion of scripture that everybody wants to know. It's just something we want to know. అయితే ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేసే లేఖన భాగం అండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన విషయము. It's like today people many times with good intentions by many, but they just say, do you believe in Jesus? Well, these people believe. మరి వీరు కూడా ప్రభువుని విశ్వసించిన వారే, ప్రభువుని ఎరిగిన వారే. So, but Paul had a question for them, and this is what we need to ask ourselves, and everybody needs to ask this question: have we received the Holy Ghost since we believe? మరి పౌలు గారు వారిని ఒక ప్రశ్న అడిగారండి. అదే ప్రశ్న ఈరోజు మనల్ని మనం కూడా అడగాలి, మనల్ని మనం కూడా పరీక్షించుకోవాలి. ఈ ప్రశ్నకి సమాధానము అని ఏమని అడిగాడంటే చూడండి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా. So that shows us we can be a believer but maybe not have the baptism of the Holy Ghost. So how do we know? మరి చూడండి, వీరు విశ్వాసులే కానీ పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతే వారికి తెలియదంట. So verse number 2. రెండో వచనం చూడండి, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. So Paul said, have you received the Holy Ghost? మొదటి ప్రశ్న ఏంటంటే పౌలు గారు అడిగిన ప్రశ్న, మీరు విశ్వసించినట్లయితే పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని ఒక మొదటి ప్రశ్న అడిగారు. Well, we have not so much as heard whether there be any Holy Ghost or if it's available yet, you might say, or if it's available. అయితే వారు ఇచ్చిన జవాబు ఏంటంటే అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. We don't have a clarification of this. We have the knowledge of this. మాకు దీని గురించిన జ్ఞానము లేదు, మాకు వివరణ లేదు అని వారు సమాధానం చెప్పారు. Then Paul said, well, okay, then how were you baptized? అందుకు అప్పుడు పౌలు గారు అడిగారు ఏమనంటే, అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందితిరని అడగగా వారు యోహాను బాప్తీసమును బట్టి అని చెప్పిరి. And remember, Paul's talking about baptism. He's talking about first of all, he's talking about the Holy Ghost. And he says, how are you baptized? ఆయన మొదటిగా పరిశుద్ధాత్మ బాప్తిస్మము గురించి మాట్లాడడం మనం చూస్తున్నాము. He's not talking to these people about water baptism. He's talking to them about a spiritual baptism. If you were not baptized in the Holy Ghost, how are you baptized? అయితే మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకోనున్నట్లయితే మీరు ఎలా బాప్తిసం పొందుకున్నారు అని ప్రశ్న అడిగాడు. Verse number 3. మూడో వచనం చూసినప్పుడు అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పిరి. Well, we were baptized under John's baptism. వారు ఏమన్నారంటే యోహాను బాప్తిసము మేము యోహాను బాప్తిజం అనేది పొందాము. So these are men that had heard John the Baptist preach. They had been obedient to it. They repented. They were baptized. Okay. వీళ్ళెవరు అని అంటే బాప్తిజం ఇచ్చి యోహాను బోధించినప్పుడు వారు ఆ బోధ విన్నవారు, లోబడ్డారు, బాప్తిస్మాన్ని పొందుకున్నారు. Okay, now, and Paul said, 4వ వచనం చూడండి, అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసముంచువలని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇచ్చెనని చెప్పెను. Okay, Paul said, okay, now John truly baptized with the baptism of repentance. మరి అప్పుడు పౌలు గారు సమాధానం ఇస్తూ మారు మనస్సు విషయమైన బాప్తిస్మాన్ని యోహాను ఇచ్చాడు అని పౌలు గారు తెలియపరుస్తూ, Now notice how repentance ties in with water baptism, John's baptism, and he substantiates that. చూడండి, పశ్చాత్తాపం మారు మనస్సు అనేది నీటి బాప్తిజానికి ఎలా కనెక్ట్ చేయబడి ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం. వీరు యోహాను శిష్యులు, మరి వీరందరూ కూడా యోహాను యొక్క బోధ విన్నవారు. వీరు ఆనాడు యోహాను వాక్యం బోధిస్తున్నప్పుడు విశ్వసించి బాప్తిజం తీసుకున్నవారు. And of course Paul said that they should believe on
the Christ, Jesus, who should come after him. అయితే అదే విధంగా పౌలు గారు ఏం తెలియపరిచారంటే ఆ తర్వాత వెనక వచ్చేవాడు యేసు క్రీస్తు యందు మీరు విశ్వాసం ఉంచాలని తెలియదా అని ఆ విషయాలన్నీ కూడా వారికి విశదపరిచాడు. Okay, so these are the people, evidently these are people that had come and they had heard John's preaching. They repented, they were baptized, but somehow they did not hear the message that he that comes after will baptize you with the Holy Ghost. వీరు అన్నీ విన్నారు కానీ వెనక వచ్చువాని యందు విశ్వాసం ఉంచాలి ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి వీరు ఇదివరకు విని ఉండలేదు. And they had wandered away and they had wandered down to Ephesus. And now Paul, after some time, he had come into the church and he was preaching. They both met up in Ephesus. వారు మరి ఎఫెస్సులోనికి ఆ యొక్క పట్టణంలోనికి మరి వారు యోహాను బాప్తిజం గురించి విని బాప్తిజం పొంది మరి ఆ తరువాత ఎఫెస్సులోనికి వెళ్ళి మరి వీళ్ళు ఎఫెస్సులో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో అపోస్తలుడైన పౌలు గారు అక్కడికి రావడం జరిగింది. అప్పుడు వారికి అపోస్తలుడైన పౌలు గారు మరి ఈ విషయాలన్నీ కూడా అడుగుతూ వారు ఎక్కడ బాప్తిజం తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఏంటి అన్ని వివరణ వారి దగ్గర నుంచి ఆయన అడగడం మనం చూస్తున్నాము. And notice, Paul preaches unto them, Jesus is the Christ. Now they believe. Now they're ready to receive the Holy Ghost. వారికి యేసు ప్రభువును గురించి ఆయన బోధించాడు. యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. ఆయన యేసు ప్రభువును గురించి ఆయన యందు విశ్వాసం ఉంచే విషయం గురించి యేసే క్రీస్తు అన్న విషయాల గురించి వీరికి తెలియపరచడం మనం చూస్తున్నాము. Now remember, John the Baptist teaching, I baptize you with water, he shall baptize you with the Holy Ghost. చూడండి, ఆయన నీటి మూలంగా బాప్తిసం ఇచ్చాడు కానీ వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు అన్న విషయాన్ని మీరు వినలేదా అని ఆ విషయాలన్నీ కూడా పౌలు గారు వారికి బోధించడం మనం చూస్తున్నాము. Now you're to believe in Jesus, so now they believe. వారు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. And remember when Jesus said, those that believe on me, as the scripture has said, now out of his belly shall flow forth rivers of living water. Thus spake he of the Spirit, that they that believe on him should receive. మరి యేసు ప్రభువారు చెప్పిన లేఖనం మీకు గుర్తుంది కదండి, ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆత్మ అనుగ్రహించబడుతుంది అని ఆయన ఆ యొక్క మాటను తెలియపరిచారు. అదే విధంగా వీరి విషయంలో కూడా జరిగింది. So when Paul laid his hands on them, ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు గారు వారి మీద చేతులుంచగా the Holy Ghost came on them. చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. Remember on Pentecost, it sat up on each of them. Remember at Cornelius' household, it fell on them. Remember at Samaria, it fell on them. పెంతెకోస్తు పండగ దినము రోజు పరిశుద్ధాత్మ దిగెను అని చెప్పబడుతుంది. సమరయ పట్టణంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడెను. మరి అదే విధంగా కొర్నేలి ఇంటి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడెను. ఇక్కడ కూడా మరి వీరందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. మొదటిగా 5వ వచనం చూసినప్పుడు వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి మొదటిగా. ఆ తరువాత పరిశుద్ధాత్మను వారు పొందుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. Each of those incidences they spoke in tongues. Now watch what happens here at Ephesus. మరి ఎఫెస్సులో కూడా యోహాను శిష్యులు యోహాను కాలంలో బాప్తిజం తీసుకున్నారు. మరలా పరిపూర్ణమైన మార్గాన్ని తెలుసుకున్న తర్వాత మరలా ఏం చేశారండి, వారు యేసు క్రీస్తు నామమున మరలా నీటిలో బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ వరం వారికి అనుగ్రహించబడింది. The Holy Ghost came on them. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టింది. They didn't just stand there and not have no sign or indication of the infilling of the Holy. It wasn't that way. No, they had the sign that follows the Holy Ghost as they spoke with tongues and prophesied. చూడండి, ఇక్కడ వీళ్ళు నిశ్శబ్దముగా కూర్చోలేదు. పరిశుద్ధాత్మను పొందుకున్నాము అని వాళ్ళకి ఎలా ఆ యొక్క గుర్తు తెలియపరచబడిందంటే వారు అన్య భాషలతో మాట్లాడారు, ప్రవచించడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. And look at number 7. చూడండి, వారందరూ ఇంచుమించు 12 పురుషులు అని ఇక్కడ చెప్పబడుతుంది. All the men were about 12. అక్కడ 12 పురుషులు వీళ్ళు
మరలా నీటి మూలంగా బాప్తిజం తీసుకొని, ఎందుకంటే సరైన విధానంలో బాప్తిజం అనేది పొందుకొని పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా పొందుకున్నారు. Okay, so this is a perfect example. ఇది మనకి చక్కటి ఉదాహరణ అయి ఉన్నదండి. Number one, of the necessity of water baptism in the name of Jesus Christ. One thing, the necessity of water baptism. మొదటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నీటి మూలంగా యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుకోవడం. ఇక్కడ ఎఫెస్సులో ఉన్న వీళ్ళందరూ కూడా ఇదివరకు యోహాను చేత బాప్తిసం పొందినవారు, కానీ ఇప్పుడు వారు యేసు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి, అందుకే వారు తీసుకున్నారు. And it also shows us the necessity of water baptism in Jesus' name. మరి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయము నీటి మూలంగా యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుకోవడము. Okay, now this is John's baptism. అయితే కల్వరికి ముందు యోహాను బాప్తిసం ఇవ్వడం ప్రారంభించాడు. The law and the prophets were up until here. మరి ధర్మశాస్త్రం కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, మరి అప్పటి వరకు మరి యోహాను కాలం వరకు ఒక కాలం అనేది మనం చూస్తున్నాము. This is the church age. ఇది సంఘం యొక్క కాలము, కల్వరి తర్వాత సంఘం యొక్క కాలము. Now we're not going to go over this in great detail, but just to remind you about, look at, these were people. These were people that had been under the law. They were Jews. When John preached, they came out of the law and they were baptized. No name, they were just baptized in water by John's baptism of repentance. చూడండి, యోహాను బోధించుచున్న కాలంలో అనేక మంది యూదులు మారు మనస్సు అను బాప్తిజాన్ని పొందుకొని ఉన్నారు. అప్పటికి ఇంకా ఏ నామములో బాప్తిజం ఇయ్యాలనేది తెలియపరచబడలేదు. అందరూ కూడా తమ పాపాలను ఒప్పుకొనుచు యోర్దాన్ నదిలో బాప్తిజం తీసుకుంటున్నారు అన్న విషయాన్ని మనం చదువుకున్నాము. Now this is interesting because notice right here, they were baptized. They came out of the law, baptized, and it said that it was for the remission of sins. John baptized with repentance for the remission of sins. మరి బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు యోహాను మారు మనస్సు విషయమై బాప్తిసం ఇస్తున్నాడు పాప క్షమాపణ కొరకు అన్న మాటను మనం చూస్తున్నాము. So this shows us the absolute necessity of obeying in every dispensation. For instance, when you're in that dispensation, that period of time, you've got to obey according to that period of time that you live in. దీనిని బట్టి మనకు తెలియపరచబడుతున్న విషయం ఏంటంటే దేవుడు ప్రతి కాలంలో తను ఇస్తున్న రక్షణ ప్రణాళికకు లోబడవలసిన అవసరత మానవుడికి ఉన్నది. యోహాను కాలంలో జీవించిన ప్రజలు తన బోధ యందు విశ్వాసం ఉంచి లోబడి ఆ బాప్తిజానికి లోబడవలెను. So these disciples, they came out of the law, and it says it's for the remission of sins. But after Jesus died at Calvary, the new dispensation, which Paul preached to these, was that there has you got to believe in Christ, then you've got to repent, and then you've got to be baptized in Jesus' name, and you've got to receive the Holy Ghost. చూడండి, యోహాను శిష్యులు ఆయన చేతి క్రింద బాప్తిజం తీసుకున్న వీరు యేసు ప్రభువారి కల్వరి సమయం జరిగిన తర్వాత కూడా వీళ్ళు జీవిస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు దీని ద్వారా నీతిమంతులుగా తీర్చబడరు. ఇప్పుడు ఈ రక్షణ ప్రణాళికకు వారు లోబడవలెను. అందుకే యేసు క్రీస్తు అని వారు విశ్వాసం ఉంచారు. మరలా వాళ్ళు నీటి మూలముగా యేసు క్రీస్తు నామమున బాప్తిజం తీసుకున్నారు, పరిశుద్ధాత్మను వరమును పొందుకున్నారు. You remember, a lot of the Pharisees and Sadducees, they didn't want to come out of the law. They would not be baptized of John, and it worked against them. The Bible said it worked against them. చూడండి, ఇక్కడ ఉన్న పరిచయాలు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, వీరందరూ కూడా ఈ నూతన ప్రణాళికను వ్యతిరేకించారు. వారు యోహాను బాప్తిసాన్ని పొందుకోవడానికి ఇష్టపడలేదు. వారు మాకు అవసరం లేదు, మేము ధర్మశాస్త్ర ప్రకారంగా నీతిమంతులుగా తీర్చబడ్డామని వారు ఎదురు తిరిగారు. So if these Jews that refused the baptism of John, they were justified under the law before John started preaching,
But after John started preaching, they were no longer justified under the law. They had to be repent and be baptized for their mission of their sin. చూడండి, ఈ యూదులు కానివ్వండి, ధర్మశాస్త్రోపదేశకులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, యోహాను బాప్తీసం ఇచ్చుచున్న ఆ కాలములో వారు ఆ ప్రణాళికకు లోబడాలి. దేవుడు మార్పు చేశాడు. మార్పు అనేది జరిగింది. ఇక్కడ వీళ్ళు లోబడాలి. లోబడకుండా మేము రక్షించబడ్డాం, మాకు అవసరం లేదు అని అంటే అది వారు రక్షింపబడట్లేదు. But even if they had come out of the law and were baptized of John, even for the remission of sins, when Jesus Christ died at Calvary and the New Testament began, John's baptism was no longer valid. It was no longer valid. They had to come and they had to be rebaptized. అదే విధంగా చాలా మంది యోహాను బాప్తీసం పొందుకున్నారు. వీళ్ళందరూ కూడా మరి కలవర తర్వాత కూడా వారు బ్రతికే ఉన్నట్లయితే వారందరూ లోబడవలసిన ప్రణాళిక, మరి పెంతుకోస్తు పండగ దినము రోజు తెలియపరచబడిన ప్రణాళికకు వారు లోబడాలి. అందుకే వాళ్ళు ఇక్కడ మరలా బాప్తీసాన్ని పొందుకున్నారు. Just like Paul told these people at Ephesus, if they refuse to be baptized in Jesus' name, they're no longer justified under John's baptism. పౌలు గారు వాళ్ళకి తెలియపరిచాడు, మీరు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున బాప్తీసం పొందుకోవాలి. యోహాను బాప్తీసము మీరు అప్పుడు తీసుకున్నారు, కానీ ఇప్పుడు మనం నూతన ఈ యొక్క ప్రణాళికలో ఉన్నాము. దేవుడు పరిపూర్ణమైన ప్రణాళిక ఇచ్చాడు అని వారికి బోధించినప్పుడు ఆ 5వ వచనం చూసినప్పుడు మనకి ఇక్కడ తెలియపరుస్తున్న విషయం, వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. But if these men at Ephesus or anybody that came out of the law, if they died before Calvary, then they will be justified under John's baptism at the white throne judgment. మరి ధవల సింహాసనం అనే ఆ తీర్పు జరిగినప్పుడు ఒకవేళ కల్వరికి ముందే ఈ యోహాను బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరైనా మరణించి ఉన్నట్లయితే వారు ఈ యొక్క కాలాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చిన ప్రణాళికను బట్టి తీర్పు తీర్చబడతారు. So God took care of every little section. Under the law, if they died under the law, they're justified under the law. But if John is preaching, no longer justified, they had to come out, obey John, they'll be justified under John's baptism. It remitted their sins if they died before Calvary. మరి ప్రతిసారి కూడా ప్రతి సమయంలో కూడా దేవుడు ఆయా కాలంలో ఉన్న ప్రజలు రక్షించబడలాగున దేవుడు అవకాశాన్ని దయచేశాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయా కాలంలో దేవుడిచ్చిన ప్రణాళికకు లోబడాలి. ఇక్కడ యోహాను కాలంలో ఉన్నవారు యోహాను సమయంలో లోబడాలి. ఒకవేళ యోహాను కాలంలో ఆ యొక్క ప్రణాళికకు లోబడి కల్వరి తర్వాత కూడా బ్రతికున్నవారు ఇప్పుడు ఈ ప్రణాళికకు లోబడినట్లయితేనే వారు రక్షించబడతారు. Amen. So we see the situation here, even coming out of the law, baptized of John, and then of course if at Calvary, if they had not died under John or under the law, then they will have to be rebaptized in the name of Jesus Christ. That's the importance of your name, and they are to receive the baptism of the Holy Ghost. ఇక్కడ మరొక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. కల్వరి నుంచి యేసయ్య రాకడ వరకు కూడా సంఘం ఎత్తబడే వరకు కూడా మనకి ఇప్పుడు ఒక ప్రణాళిక ఇవ్వబడింది. అదేంటంటే మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును ప్రభువైన యేసు క్రీస్తు నామమున బాప్తీసం పొందుడి అన్న మాటని మరి ఆ పెంతుకోస్తు పండగ దినం రోజు ఆ ప్రణాళిక తెలియపరచబడింది. యోహాను శిష్యులు అంతకుముందు వారు బాప్తిజం తీసుకున్నారు, నీటిలో మునిగారు, కానీ అప్పటికి నామం ఇవ్వబడలేదండి. ఇప్పుడు వారు ఆ నామములో కడగబడాలి, వారి పాపాలు కడగవేయబడాలంటే. That confirms everything. When Jesus said, "Go into all the world, preach the gospel, every creature," it began at Jerusalem. అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నారంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, యెరూషలేము నుంచి ప్రారంభం అవ్వాలి. ఏంటిది? ఆయన నామమున పశ్చాత్తాపము, ఆయన నామమున బాప్తిస్మము అనేది జరిగించడం అనేది ప్రారంభం కావాలని యేసు ప్రభువు వారు తన శిష్యులకు ఆజ్ఞాపించారు. After the baptism of John's preaching, ఆ బాప్తిజం ఇచ్చి యోహాను బోధించిన తర్వాత, and then you can see on the day of Pentecost is where it's all together there, and this is what Paul was preaching. This is what these disciples of John had to obey. పెంతెకోస్తు పండగ దినం రోజు
ఎలా రక్షించబడాలి అని అడిగినప్పుడు అక్కడికి వచ్చి అడిగారు ఏమని, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము, ఎలా మేము రక్షించబడగలుగుతాము అని అడిగినప్పుడు పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అన్న మాటని, ఆ ప్రణాళికను తెలియపరిచాడు యెరూషలేములో. అదే ప్రణాళిక సమరియాలో ప్రతి చోట కూడా తెలియపరచబడ్డది. So this is absolutely the perfect plan of salvation. చూడండి, పెంతుకోస్తు పండగ దినం రోజు ఏదైతే రక్షణ ప్రణాళిక తెలియపరచబడిందో ఆ రక్షణ ప్రణాళిక అదే విధంగా కంటిన్యూ చేయబడింది. ఇది వరకు నీటిలో బాప్తిజం తీసుకున్న యోహాను శిష్యులు, యోహాను దగ్గర బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ ఏం చేశారండి, బాప్తిజాన్ని తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఈ కాలంలో దేవుడిచ్చిన ప్రణాళికకు లోబడాలి. So this is the fullness. To be absolutely critical in the name of Jesus and to receive the Holy Ghost with the evidence of speaking with the other tongue is the pattern of the New Testament. క్రొత్త నిబంధనలో రక్షణ ప్రణాళిక ఏమిటి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా చెప్పబడింది. పౌలు గారు వారిని ఇంకెందుకు మీరు యోహాను బాప్తిజం తీసుకున్నారు కదా చాలు అని చెప్పలేదండి. వారు యోహాను బాప్తిజం తీసుకున్నామని చెప్పినప్పుడు వారికి పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత వారు ఈ మాట విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. మళ్ళా వాళ్ళు నీటిలో బాప్తిజం తీసుకున్నారు. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. Once again, if they had died, these people at Ephesus, if they had died after being baptized of John, they will be justified. But once the New Testament begins, they're no longer justified under John's baptism, even though it says it was for the remission of sins. ఇక్కడ యోహాను బాప్తిజం పాప క్షమాపణ అని చెప్పబడింది. కానీ యోహాను కాలము వరకు, అంటే యోహాను కాలములో మనం జీవించి ఉంటే అప్పటి వరకే అది ఆ యొక్క పవర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆయన క్షమించండి, వీళ్ళు కల్వరి తర్వాత కూడా ఈ జనులు ఎవరైతే యోహాను బాప్తిజాన్ని పొందుకున్నారో వాళ్ళు కల్వరి తర్వాత కూడా బ్రతికి ఉంటే వాళ్ళు పెంతుకోస్తు పండగ దినం రోజు ప్రచురించబడిన రక్షణ ప్రణాళికకు వారు లోబడవలసిందే. Again, the remission of sins is so they don't have to stand in the judgment with their sins. But again, remission of sins here under John's baptism, that remitted their sins, that is what it's all about. And if they would have died there, they would have been justified at the white throne judgment. ఒకవేళ ఇక్కడ బాప్తిజం తీసుకున్నవారు, యోహాను కాలంలో బాప్తిజం తీసుకున్నవారు క్రీస్తు కంటే ముందే మరణించి ఉన్నట్లయితే వారు ఆ యొక్క ప్రణాళికను బట్టి ధవల సింహాసనము తీర్పు తీర్చబడతారు. అయితే వారు బ్రతికి ఉన్నట్లయితే కల్వరి తర్వాత ఏం చేయాలో ఆ యొక్క కార్యము జరిగించినట్లయితేనే వారికి పరిపూర్ణమైన రక్షణ పొందుకుంటారు. You see, that's why the Sadducees and the Pharisees tried to stay under the law. We're justified under the law. Okay, Jesus said, okay, you were all right under the law, but the law and the prophets were until John. Since that time, the kingdom of God is preached. Every man is held. ఆనాడు పరిసయ్యులు శాస్త్రులు కూడా మేము ధర్మశాస్త్రం నుంచి మేము బయటికి రాము అని వారు మొండి పట్టుదల కలిగి ఉన్నారు. దేవుడు చేసే మార్పును వారు గమనించలేకపోయారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, జాగ్రత్త, మరి ఈ కాలం ముగించబడింది, మీరు మరి ఈ సమయంలో మరి మీకు ఇచ్చిన ప్రణాళికకు లోబడాలి అని. అదేవిధంగా నేడు మనకివ్వబడిన ప్రణాళిక, దేవుడిచ్చిన రక్షణ ప్రణాళిక, మనమందరం కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో బాప్తిస్మమును పొందుకొని ఉండాలి. So there your example again is the necessity of water baptism, the necessity of receiving the Holy Ghost. చూడండి, మనం ఇప్పుడు అపోస్తల కార్యము ఆదిమ సంఘాన్ని చూసినప్పుడు యెరూషలేములోను, యూదయలోను, సమరియా ప్రాంతంలోను, అదే విధంగా ఎఫెస్సులోను ఎక్కడ చూసినా గానీ కొర్నేలి ఇంటి దగ్గర ప్రభువైన యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుకోవాలి, పరిశుద్ధాత్మను వరమును దేవుడు అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాము. So now, and also the absolute necessity of the name of Jesus Christ is now given after John's baptism. The name is given in the New Testament church that's added along there after John's baptism. క్రొత్త నిబంధనలో నిబంధన ప్రారంభమైనప్పుడు ఏ నామములో బాప్తిసం తీసుకోవాలి
అన్న విషయం కూడా మనం అపోస్తల కార్యంలో చూసాము. ఆయన నామములో ప్రభు అయిన యేసు క్రీస్తు అను నామము, ఆ నామములోనికి మనం బాప్తిస్మం అనేది పొందుకోవాలి. Acts 4:12. అందుకే అపోస్తల కార్యం 4వ అధ్యాయము 12వ వచనము చెప్పబడుతున్న విషయాన్ని మనం చూసినప్పుడు, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందలేను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. Now you can see why these Pharisees that refused the baptism of John, and why they were not justified, and if the people at Ephesus had not been baptized in obedience to Jesus' name, there's no salvation. చూడండి, ఆనాడు ధర్మశాస్త్రోపదేశకులు వారు బాప్తిజం ఇచ్చి యోహానుకి ఇచ్చిన ఆ ప్రణాళికకు లోబడలేదు, వారు నీతిమంతులుగా తీర్చబడలేరు. అదేవిధంగా కల్వరి తర్వాత బ్రతికి ఉన్నవారు, యోహాను యొక్క బాప్తిజం పొందుకున్నవారు, జోర్దాన్ నదిలో నీటిలో బాప్తిజం పొందుకున్నవారు, వీరు మరలా క్రొత్త నిబంధనలో కల్వరి తర్వాత యోహాను దగ్గర బాప్తిజం పొందుకున్నారు, మరలా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా యేసు క్రీస్తు నామమందు నీటి మూలంగా బాప్తిజాన్ని పొందుకున్నారు. Of course, if they died and did not know before this, they're justified. But after the name is given, they have to be rebaptized in the only saving name. ఈ 12 మంది ఈ కాలంలో చనిపోయినట్లయితే ఆనాడు ఆ రక్షణ ప్రణాళికకు లోబడ్డారు కాబట్టి వారు నీతిమంతులుగా తీర్చబడేవారు. కానీ కల్వరి తర్వాత కూడా జీవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు క్రొత్త నిబంధన ప్రణాళికకు లోబడాలి. కాబట్టి పౌలు గారు ఆ విషయాన్ని తెలియపరిచినప్పుడు వారు ఆ మాటలు విని ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందుకొనిరి. And this is interesting because everything comes through the name of Jesus. The Holy Ghost comes through the name of Jesus. మరి ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ అనేది ప్రభువైన యేసు నామమునే మనకు అనుగ్రహించబడుతుంది. That's why the Holy Ghost was not given until after Jesus was crucified. It was not available unto John. John said, I need to be baptized of you, but it was not available yet. అందుకే యోహాను కూడా ఏమన్నాడంటే, అయ్యా నేను నీ మూలంగా నీ ద్వారా బాప్తిస్మం పొందుకోవాలి, నాకు ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము కావాలి అని బాప్తిజం ఇచ్చి యోహాను అన్నారు. So scripture proves over and over again those elements: repentance, baptism, believing, Holy Ghost. మరి మనం లేఖనాలని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరలా మనకి బోధించే విషయాలు ఏంటంటే మన జీవితంలో పశ్చాత్తాపం ఉండాలి, మారు మనస్సు ఉండాలి, నీటి మూలంగా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున బాప్తిస్మమును పొందుకోవాలి, పరిశుద్ధాత్మను వరమును మనకు దేవుడు అనుగ్రహించాలండి. బాప్తిస్మం అనేది పెళ్లిళ్ళ కోసము మరి లేకపోతే మరి వేరే కార్యక్రమాల కోసము తీసుకునేది కాదు, రక్షణను పొందుకొనుటకు ఆయన నామములో బాప్తిజాన్ని పొందుకోవాలి. And all these things come through the name. అయితే ప్రతిదీ కూడా మాట చేతనైనను క్రియ చేతనైనను ఎవరి నామమున జరిగించాలి, ఎవరి పేరున యేసు క్రీస్తు నామమున జరిగించాలి. Amen. Amen. See, we emphasize the name. That's why Jesus said, in my name, cast out devils, speak with new tongues, all of this. In my name. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారండి, నా నామమున మీరు దయ్యములు వెళ్ళగొట్టుదురు, నా నామమున మీరు అద్భుతాలు చేస్తారు, నా నామమున మనము ఆయన నామము ద్వారానే ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడే ఈ కార్యాలు జరిగించబడుతున్నవి. Those that believe on him through his name. మనం ఎవరైతే విశ్వసిస్తున్నామో ఆయన నామము ద్వారా Repentance and remission of sin should be preached in my name. మరి నా నామమున పశ్చాత్తాపము అదే విధంగా మారు మనస్సును ప్రకటించాలి అని యేసు ప్రభువారు తన శిష్యులకి ఆయన ఆరోహణమయ్యేటప్పుడు ఆజ్ఞాపించాడు. Repent and be baptized everyone in the name. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడవాలని రాయబడి ఉన్నది. Salvation comes through the name. There's no other name under heaven given among men whereby we must be saved. మరి ఆకాశము క్రింద మరి ఒక నామము ద్వారా మనం రక్షణ పొందలేము గాని ఆకాశము క్రింద మనుష్యులు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము, కేవలము యేసు క్రీస్తు అను నామము ద్వారానే మనం రక్షణ పొందుకుంటాము. Amen. ఆమేన్. So maybe some of you are convinced now, and it's very clear
మరి మీరు వాక్యం వింటున్న మీరు ఇప్పటికీ గ్రహించి ఉంటారని మేము నమ్ముచున్నామండి. పూర్తిగా మీరు ఈ విషయాల్ని గ్రహించి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. It's so important Paul rebaptized these people in the name of చూడండి, Jesus. ఇది ఎంత ముఖ్యము కాకపోతే బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిజం పొందిన వీరు మరలా వారు ఈ మాట విని ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిజం పొందిరి. మరలా వాళ్ళు బాప్తిజం పొందిరి అంట. So maybe you see it now you're thinking, well, how many times do I have to be baptized? మీలో కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, నేను ఎన్నిసార్లు బాప్తిజం తీసుకోవాలి అని. Well, just as many times as necessary until you get it right. మరి మీరు ఎన్నిసార్లు తీసుకున్నారో తెలియదు కానీ సరైన విధంగా తీసుకునే వరకు మనం తీసుకోవాలి. మరి మీరు ఇదివరకు వివాహం కొరకు తీసుకున్నారేమో, లేకపోతే 10th క్లాస్లో పాస్ అయినని తీసుకున్నారేమో, లేకపోతే ఇంకొక ఏదో కారణాల ద్వారా తీసుకుని ఉండొచ్చు. కానీ రక్షణ కావాలని యేసు క్రీస్తు అని మీరు విశ్వసించి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున బాప్తిజం తీసుకున్నప్పుడు మీరు మరలా ఇక తీసుకోవాల్సిన అవసరం లేదు. So baptized after this manner, or and then after this manner, and then after this manner, it's all right. But then that's not sufficient. But you go ahead and be rebaptized until you get it right. But you only have to do it one time, and that's in the name of Jesus Christ. నువ్వు సరైన విధానమైన బాప్తిజం ఏంటి అని అంటే, మన కొరకు ప్రాణం పెట్టిన రక్తము కార్చిన ఆయన నామములో, యేసు క్రీస్తు అను ఆ నామములో ఆయన తండ్రి అయి ఉన్నాడు, కుమారుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆయన 3 కార్యాలు ఈ లోకాన్ని పునరుద్ధరించడానికి 3 కార్యాలు జరిగించాడు. కానీ 3 వ్యక్తులు కాదు, ఆ ఒక్కడై ఉన్న దేవుడు. మరి 10 ఆజ్ఞల్లో నేను ఒక్కడనే అన్న దేవుడు శరీరధారిగా వచ్చి మన కొరకు మరణించి తిరిగి లేచిన యేసు క్రీస్తు నామమున నీవు బాప్తిజం తీసుకున్నప్పుడు నీ పాపములన్నీ కడిగి వేసుకుంటావు. Amen. Once you're baptized in Jesus' name, that's the end, because there's no greater name. మీరు యేసు క్రీస్తు నామమున బాప్తిజం తీసుకున్నప్పుడు అది అన్ని నామముల కంటే పైనామమై ఉన్నది. ఇక వేరే ఒక గొప్ప నామము లేదు. Can't go any higher. That's a name above every name. అన్ని నామముల కంటే పైనామము, ఇంకొక నామము లేదు. Now, can you see now why we're putting importance on this? You don't want to come up short. There's just one name, and everything comes through that name. So why not just simply do it right, and that's sufficient. ఎక్కడా కూడా తక్కువగా మనం కనపడొద్దండి. ముఖ్యంగా దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు రక్తము ఏ ఇంటి మీద ఉన్నదో ఆ ఇంటి మీదకి మరణం అనేది రాలేదు. అదేవిధంగా రెండవ మరణం అనేది మన మీదకి రాకుండా ఉండాలి అన్నట్లయితే మనము దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆయన రక్తంలో కడగబడిన వారమై మనల్ని చూసినప్పుడు యేసు రక్తంలో వీరు కడగబడ్డారు అని అంటే ఏ శిక్షా విధి ఉండదు. It's strange about mankind. Man keeps trying to do it their way. చాలాసార్లు మనుష్యుడు తన ఇష్టానుసారంగా చేయాలనుకుంటాడు, కానీ మనము దేవుని యొక్క ప్రణాళికకు లోబడే వారిగా ఉండాలి. Okay, so now even Paul himself received the Holy Ghost. అయితే ఎఫెస్సులో ఉన్న వీరే కాదండి, అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఆయన మార్పు పొందిన విషయాన్ని మనం చూసినప్పుడు ఆయన కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాడు. Let's read Acts 9:17. అపోస్తల కార్యము 9వ అధ్యాయము. And we're going to take just a little bit of time with this too, because this really is a good scripture. Excuse me, a portion of scripture that gets this whole thing, all the ingredients there. ఇక్కడ అన్ని విషయాలు మనకు బయలుపరచబడతాయండి. మనము ఇక్కడ పరిగెత్తకుండా మనం జాగ్రత్తగా చూద్దాము. Now, okay, let's take a little bit of time. మనం కొంత సమయాన్ని తీసుకొని అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఆయన ఏ విధంగా కన్వర్ట్ అయ్యారు, ఏ విధంగా ఆయన మార్పు జరిగింది తన జీవితంలో అనే విషయాన్ని మనం చూద్దాము. Now, Paul, or Saul, before his conversion, his name was Saul. This man was a Jew, steeped in the Jewish law. He had great authority from positions of power to go and imprison all of them that call on the name of Jesus. మరి సౌలు
చాలా గొప్ప అధికారం కలిగిన వ్యక్తి అండి. అదేవిధంగా యూదా ఆ యొక్క మత ఆచారాలన్నింటినీ కూడా మరి ధర్మశాస్త్రం విషయంలో చక్కటి పట్టుదల కలిగిన వాడై ఉన్నాడు. Now let's read the account of Saul of Tarsus. This is just as before his conversion, verse number 1, 9 and 1. 9వ అధ్యాయము మీ బైబిల్ గ్రంథము తీసి 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. So even Saul himself was so much against the church that he desired the letters. He went and requested letters to bring all those people bound back to Jerusalem. మరి తనకు ఇది ముఖ్యమైన ఒక జీవనాధారముగా పనిగా తను చేస్తున్న విషయం చూడండి. క్రైస్తవులందరినీ ఇంటింటా వచ్చి పట్టుకుంటున్నాడు, బెదిరిస్తున్నాడు, హత్య చేస్తున్నాడు, చెరసాల్లో వేయిస్తున్నాడు. Of course, Paul later, one of his greatest regrets is that he tried to destroy the church. మరి తర్వాత పౌలు గారు ఈ విషయాన్ని బట్టి ఎంతగానో చింతించారు, ఎంతగానో మరి బాధపడ్డారు తను ఈ విధంగా ప్రవర్తించినందుకు. But now we see his conversion because he now journeys and he comes near to the city called Damascus. మరి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారి బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. And he's coming to destroy the followers of Jesus. మరి యేసు క్రీస్తు యొక్క శిష్యులను ఆయన బంధించడానికి, చెరసాల్లో వేయడానికి, హత్య చేయడానికి బయలుదేరి వస్తున్నాడు. Now look how important this is right here. చూడండి, ఇక్కడ ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయమో గమనించండి. Pick this up. మీరు ఇక్కడ ఒకసారి ఈ లేఖన భాగాన్ని గమనించండి. As he came near to the city of Damascus, suddenly there shined around about him a light, now notice, from heaven. మరి ఆ సమయంలో దమస్కు దగ్గరికి వచ్చినప్పుడంట అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. Here he is journeying, this huge light from heaven. అతడు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలోనికి ఒక గొప్ప వెలుగును చూశాడు. And he fell down on the earth. అప్పుడు అతడు నేల మీద పడి, Then he heard a voice saying unto him. ఒక స్వరము పలుకుట తను విన్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. Isn't that interesting? God knew who Paul was, and he calls out to him his name, Saul, Saul. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. Why are you persecuting me? Now catch this. Why are you persecuting me? Now how is Saul persecuting Jesus or God? How's he done it? ఎలా సౌలు దేవుడని యేసు క్రీస్తుని హింసిస్తున్నాడు? ఏ విధంగా హింసిస్తున్నాడు? Because the church is the body of Christ. మరి సంఘము, మనమందరం కూడా క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము. And Paul is persecuting the church or the body of Christ. మరి పౌలు ఆయన సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. Now notice this intriguing question that Paul gave. Such an amazing thing. Now remember, Saul of Tarsus, before his conversion, he believed on only one God. Anything other than God, he'd been taught in Hebrew scripture, then they are a blasphemer. They are a counterfeit. సౌలు చిన్ననాటి నుండి ధర్మశాస్త్రం మీద చక్కటి పట్టు కలిగిన వ్యక్తి. అతను ధర్మశాస్త్రంలో చెప్పబడిన విషయాలన్నీ తనకు తెలుసు. పాత నిబంధనలో తనకు తెలిసిన విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే అన్న విషయము. ధర్మశాస్త్ర ప్రకారముగా ప్రథమమైన ఆజ్ఞ ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అన్న విషయాన్ని ఆయన ఖచ్చితంగా తెలుసుకున్న వ్యక్తి అయి ఉన్నాడు. Jesus did not hesitate when Paul said, "Who are you, Lord? Who are you, Jehovah?" అయితే సౌలు అక్కడ అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా అండి? ఎప్పుడైతే ఆ స్వరము వినబడగానే తను
ఏమన్నాడంటే ప్రభువా. ఆయనకి తెలిసిన విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే అని తెలుసు. అయ్యా నువ్వెవరివి నాయనా అని ఆయన అడగటం ప్రారంభించాడు. Remember when Paul says, "Who art you, Lord?" he is addressing the God of the Old Testament because that's all he knew. ఆయన అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే పాత నిబంధనలో తనకు తెలిసిన ఆ ప్రభువుని ఆయన అడుగుతున్నాడు ప్రశ్న, అయ్యా అని అడగటం మనం చూస్తున్నాము. ఎందుకంటే తనకు తెలిసిన ఆ యొక్క సిద్ధాంతము దేవుడిచ్చిన విషయాల ప్రకారంగా పాత నిబంధనలో మనం చూసినప్పుడు యూదులు నమ్మే విషయము, యూదులు వారు ఆచరించే విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే అని వారు తెలుసు. ఏ మానవుడిని కూడా వారు ఆరాధించరు. Now notice what this Lord from heaven answered. చూడండి పరలోకము నుండి ఆ దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడో చూడండి. I am Jesus. ప్రభువా నీవెవడు అని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. Who you're persecuting. నీవు హింసించుచున్న యేసును. So Paul finds himself fighting against God. మరి పౌలు పోరాడుతున్నాడు, తను దేవుడితో పోరాడుతున్నాడు. Now, trembling and astonished, number 6. 6వ వచనంలో చూసినప్పుడు లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియపబడునని చెప్పెను. Now Paul's ready to accept that no conflict. He now knows who Jesus Christ is. He is Jehovah of the Old Testament. ఇప్పుడు అతనికి అర్థమైంది పాత నిబంధనలో యెహోవాగా పిలువబడిన ఆత్మస్వరూపి అయిన దేవుడు తనతో మాట్లాడాడన్న విషయాన్ని తను గ్రహించాడు. Oh really? How does Paul know that? పౌలుకి ఈ విషయం ఎలా తెలుసా అండి? Let's go to the scripture. ఒక వాక్య భాగాన్ని చూద్దాము. Okay. We're going to go to that scripture. He dwelleth in the light, sovereign. You know the scripture I'm talking about. I'm going to find it there on your iPad. Save me some trouble. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 Timothy chapter 6. Okay, now notice something here. చూడండి 15వ వచనం 15th. What verse? 15th verse. 1 Timothy. Okay. Now, 15th verse. Okay. 1 Timothy, yeah. Now, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకి ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యుల్లో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. at the time of the appearing of Jesus Christ, ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు అపోస్తలుడైన పౌలు గారిని దర్శించినప్పుడు, now catch this, when Jesus Christ appears again, మరలా యేసు ప్రభువారు ఆయన మనల్ని దర్శించినప్పుడు, that's why we call it the revelation of Jesus Christ. He will be revealed to the world who he is, that he is the one true God. ఆయన ప్రత్యక్షత, యేసు క్రీస్తును గురించిన ప్రత్యక్షత. అందుకే ప్రకటన గ్రంథం కూడా ఏమని చెప్పబడుతుందంటే ఆయనను గురించి ప్రత్యక్షత ఈ గ్రంథంలో అని చెప్పబడుతుంది. మరలా ఆయనను మనం చూసినప్పుడు ఆయన ఎవరు అనేది అనేకులు అందరూ కూడా తెలుసుకుంటారు. When Jesus Christ appears again, he will show unto the world who the blessed and only potentate, King of kings and Lord of lords. యేసు ప్రభువారు మరలా ఆయన ఈ లోకానికి కనపరుచుకున్నప్పుడు
ఆ కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకి ప్రభువునై ఉన్నాడు. And we can run references, and we see in the book of Revelation at the revealing of Jesus Christ. మరి అదే విధంగా ప్రకటన గ్రంథంలో కూడా మనకు చెప్పబడుతున్న విషయం ఏంటంటే యేసు క్రీస్తును గురించిన ప్రత్యక్షత అని ఇక్కడ మనము తెలుసుకుంటున్నాము. Then he will show who is the only King of Kings and Lord of Lords. ఎవరు ప్రభువులకి ప్రభు అయి ఉన్నాడు, ఎవరికి రాజులకి రాజు అయి ఉన్నాడు అన్న విషయాన్ని ఇక్కడే మనం చూడగలుగుతాము. The only potentate, singular, nobody else. He shows that he is the only one. ఆయనే అక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే ఇంకా అనేకులు లేరండి. ఆయన సర్వాధిపతి, సర్వాధిపతులు కాదు, ఆయనే సర్వాధిపతి, రాజులకి రాజును ప్రభువులకి ప్రభు అయి ఉన్నాడు. Let's run a reference on that King of Kings and Lord of Lords, if you don't mind, in the book of Revelation. మరి ప్రకటన గ్రంథంలో కూడా ఇదే విషయాన్ని అక్కడ చెప్పబడుతున్న విషయాన్ని మనం చూసినప్పుడు రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు అని ఆయనను గురించిన చెప్పబడుతున్న వాక్య భాగాన్ని మనం చూద్దాము. Chapter and verse. 19వ అధ్యాయము 16వ వచనము. Revelation 19 right. and 16. Right. Okay. All right, Revelation. We have it right here. Okay. Now, read this. The revelation. When Jesus Christ comes again, he will show the world who is the only potentate, sovereign ruler, King of Kings and Lord of Lords. He will demonstrate it by his appearing. ఆయన మరలా వచ్చినప్పుడు ప్రపంచం అంతా కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయనే సర్వాధిపతి అని అన్న విషయాన్ని తెలుసుకుంటారు, రాజులకి రాజు అని తెలుసుకుంటారు, ప్రభువులకి ఆయన ప్రభువు అను నామము ఆయన ధరించి ఉన్నాడు అన్న విషయాన్ని ఆయనే అని వారు తెలుసుకుంటారు. Verse 15 and 16. 15-16 చూసినప్పుడు జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు త్రొక్కును. రాజులకి రాజును, ప్రభువులకి ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. This is what Paul encountered on the road to Damascus. మరి ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు దమస్కుకు వెళుతున్నప్పుడు ఆయన ఆ వెలుగులో నుంచి విన్న మాట, గ్రహించిన మాట, అమరత్వము కలిగి తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. Who are you, Lord? Who are you, Jehovah? Who are you, sovereign ruler? I am Jesus. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఆయనను అడగటం జరిగింది. ఎవరు నాయనా నీవు, ఎవరు అని అడగటం ప్రారంభించినప్పుడు నేనే ప్రభువును, యేసును అని ఆయన అపోస్తలుడైన పౌలు గారికి జవాబునిచ్చారు. 1 Timothy again. Go back to 1 Timothy, the 6th chapter. Now let's look at the 15th verse real quick. అదేవిధంగా ఈ తిమోతి పత్రికలో మరొకసారి 15వ వచనాన్ని 16వ వచనాన్ని చూద్దామండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకి రాజును, ప్రభువులకి ప్రభు అయి ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యుల్లో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగునుగాక. ఆమేన్. Now this is the point I'm trying to drive home with this right here. మరి ఇక్కడ మీకు ఈ రోజు నేను చెప్పాలనుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే He is the only one that has immortality. ఆయన ఒక్కడే నిరంతరము జీవించువాడై ఉన్నాడు. Catch that. The only one that has immortality. ఆయన ఒక్కడే ఆయన ఎల్లప్పుడూ జీవించువాడై ఉన్నాడు. And Jesus is Paul is talking to Jesus. Jesus now has immortality. He's been glorified. మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎవరైతే సదాకాలము జీవించే వ్యక్తిని గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. Now catch these next words. This is what I'm trying to show you. Dwelling in the light which no man can approach unto. మరి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే
మనం చూసినప్పుడు 15వ వచనములో 16వ వచనంలో శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకి ప్రభు ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. Notice, the only one that abides in a light. This light is so powerful and so strong. Now you can see Moses on the mountain and different evidences in the Old God in the Old Testament. మరి పాత నిబంధనలో ఏ విధంగా అయితే మోషేకి కనపరుచుకున్నాడు, ఆయన ఒక్కడే, ఆయన మరి ఆ వెలుగులో నివసించువాడై ఉన్నాడు. He dwells in a light that's so strong that no man can approach unto him. మరి ఎవరు కూడా ఆయనని మరి దగ్గరికి వెళ్ళలేరు. No man can really see God, nor can they really approach him. Get that? మనుషుల్లో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. To him give power and honor unto him. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. So Paul on the road to Damascus sees this huge light is so bright that he cannot approach unto it. పౌలు గారు ఈ యొక్క గొప్ప వెలుగును చూశాడు. దమస్కుకు వెళుతున్న మార్గములో ఆ వెలుగు చాలా గొప్పదై ఉన్నది. He can't see into that light. It's so bright it blinds him. No man has seen him. No man can see into it. No man can approach unto it. ఆ వెలుగుని తాను చూడలేకపోయాడు. ఏ మానవుడు కూడా ఆ వెలుగుని చూడలేడు. Folks, there's only one that fits that category. అయితే ఆ వెలుగులో ఒక్కరే జీవించగలుగుతారండి. ఆ వెలుగులో ఒకరి గురించి చెప్పబడుతుంది. That's why Paul was so convinced. I can't see you. I can't approach unto you. Who are you, God? Who are you, Jehovah? ఆ వెలుగు గురించి తను ఎప్పుడైతే ఆ వెలుగుని తను జీవితంలో ఆ వెలుగు తనను ముట్టినప్పుడు తనకు తెలుసు ఆ వెలుగు దేవుడు వెలుగై ఉన్నాడన్న విషయం పాత నిబంధన బట్టి తనకు తెలుసు. ఎప్పుడైతే తనకు సమాధానం వచ్చిందో అప్పుడు తను గ్రహించాడు యేసు క్రీస్తు ఎవరు అనేది. Amen. So at the appearing of Jesus, and when people see him in his glorified body, then they're going to be looking at the King of Kings, the Lord of Lords, the only potentate. అదే విధంగా యేసు ప్రభువారు మహిమగల శరీరముతో ఆయన ప్రజల ఎదుట కనపరచబడినప్పుడు అప్పుడు ప్రపంచం అంతా కూడా తెలుసుకుంటుంది ఆయన సర్వాధిపతి, ఆయన ప్రభులకి ప్రభు అని, రాజులకి రాజు అని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని. It's a little different with the Apostle Paul. He didn't get all his revelations like a lot of other people did by witnesses of other people, but Paul saw him in the most profound witness of his interaction with Jesus, like on the road to Damascus and many other times. ఇతరులేమో యేసు క్రీస్తుని మరి బోధ ద్వారా తెలుసుకోగలిగారు ఆయన ఎవరు అనేది. పౌలు గారేమో ఒక ప్రత్యేకంగా ఈ వెలుగు ఆయనని ముట్టడం ద్వారా ఆ వెలుగులో యేసు క్రీస్తు ఎవరు అన్న విషయాన్ని తను తెలుసుకున్నాడు. Because he was a great apostle chosen of God to bear his name before the Gentile, the Jews, all over. ఆయన ఏ విధంగా అయితే ఆయనను గురించి తెలుసుకున్నాడు, ఆ వెలుగును రుచి చూచాడు, అదే విధంగా తను ఆయన నామము కొరకు అన్య జనుల ఎదుట నిలబడి హతసాక్షిగా ప్రభు కొరకు మరణించాడు. So what is this great apostle of Jesus Christ now that actually saw him face to face there, or in other ways saw him in that manner? What's this apostle? What is he required to do, if anything? చూడండి, ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు యొక్క స్వరం విన్న వ్యక్తి, యేసు ప్రభు యొక్క ఆ వెలుగుని రుచి చూసిన వ్యక్తి రక్షించబడడానికి ఏం చేశాడనేది రేపటి దినాన మనం తెలుసుకుందాం. So he's a great apostle. He's not just your average person, chosen of God. సాధారణమైన వ్యక్తి కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, వెలుగును రుచి చూచిన వ్యక్తి, దేవుని స్వరమును విన్న వ్యక్తి. ఇతను ఎలా రక్షించబడ్డాడు అన్న విషయాన్ని రేపు చూద్దాం. Does that exempt him from obeying the gospel?
దేవుని మాట విన్నాడు కాబట్టి, స్వరాన్ని విన్నాడు కాబట్టి, వెలుగును కన్నుతో చూశాడు కాబట్టి, తను సువార్తకు లోబడకుండా తను మార్గం తను రక్షణ పొందాడా అండి, లేదా సువార్తకు లోబడ్డాడు అన్నది రేపటి దినాన చూద్దాము. So let's see what he does tomorrow. రేపటి దినాన మనం చూద్దాము. దేవుని స్వరం వింటే, దర్శనము చూస్తే, చాలా మంది ఇలా కూడా అనుకునేవారు ఉన్నారు. దర్శనాలు వస్తున్నాయి కదా, నాకు దేవుని స్వరాన్ని వింటున్నాను కదా, రక్షణ ప్రణాళిక లోబడవలసిన అవసరం లేదని కొంతమంది అనుకుంటున్నారు. అపోస్తులైన పౌలు గారు ఇంత గొప్ప అనుభవాన్ని పొందుకున్న వ్యక్తి, ఈయన ఎలా రక్షించబడ్డాడు అన్న విషయాన్ని రేపు బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుందాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడు, పరలోకమందున మా తండ్రి, ప్రతి మానవుడు కూడా నాయన ప్రభువా, ఈ సమయంలో మీరు ఇచ్చిన రక్షణ ప్రణాళికకు లోబడవలెను అన్న విషయాన్ని నాయన తండ్రి మీరు తెలియపరిచినందుకై మీకు స్తోత్రములు తండ్రి. ఆదిమ సంఘానికి ఇచ్చిన సందేశము అయ్యా, మరి ఆనాడు యెరూషలేములో ప్రారంభమైన బోధన అయినా తండ్రి, మార్పు లేకుండా నాయన తండ్రి అయ్యా, ఈనాడు మేము కూడా చూడడానికి మీరు సహాయం చేసినందుకే మీకు వందనాలు తండ్రి. నేటి జనాంగము కూడా నాయన తండ్రి రక్షణ ప్రణాళికకు లోబడినట్లు కృపను దయచేయండి తండ్రి, సహాయము చేయండి. మేము ధ్యానిస్తున్న ఈ అంశాలు, ఇందులో లోతైన విషయాలు మేము గ్రహించడానికి సహాయం చేయమని, మా హృదయంలో ఈ వాక్యమును ఫలింపచేసి మార్గములు సరి చేసుకొని లోబడి నాయన తండ్రి సరైన మార్గంలో మేము నడవడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధనామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి ప్రే. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. రేపు ఇదే సమయానికి మనం కలుసుకుందాం. ఆమేన్.